అన్న కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా ఉందన్న మీకు అనేది? ఎక్కడ సూపర్ 6 ఫెయిల్ అయిపోయింది కదా. ఎక్కడ ఉన్నాయి సూపర్ 6లో ఏది అమలు చేయట్లేదు. ఏదో గోల పెడుతున్నారని ఒక గ్యాస్ సిలిండర్ ఒకటి ఏదో అంటున్నారు తప్పితే మిగిలిన ఏవి కూడా లేదు. ప్రజల్లో పూర్తిగా అసంతృప్తి ఉంది. రేపు ఇదే మూమెంట్లో జమిలీ గాని అన్నారంటే వాష్ అవుట్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, జమిలీ గాని వస్తే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిందని, మరి వచ్చిందని మీరు అనుకుంటున్నారన్న? అదే అంటున్నాను. ఇప్పుడు కానీ జమిలీ ఎలక్షన్ కానీ వచ్చిందంటే ఎక్కడ అంచనాల్లో దరిదాపులు ఎక్కడ కనబడవు ఈ పార్టీలు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలో ఏ ఒకటి కూడా మేనిఫెస్టోలో ఇచ్చారో ఏదైతే అదేం కూడా చేయలేదండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి భయపడి వెళ్ళడం లేదంటున్నారు, మీరేమనుకుంటున్నారు దాని గురించి? భయపడి కాదు, అది వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పటికీ ఏమైందంటే వాళ్ళు పూర్తి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వడానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇస్తే ఈయన ప్రశ్నించే సంధించే బాణాలు గల సమాధానం చెప్పలేక, ఎందుకు అటువంటిప్పుడు మనం వెళ్ళినా మనకి అక్కడ మైక్ ఎవరు అంత పూర్తి బలం ఉంది, మీరు ప్రతిపక్ష హోదా కూడా లేదంటారు, ఎందుకు ఆ అవమానం భరించడం అని వెళ్ళడం లేదేమో నేను అనుకుంటున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేసింది ప్రతి ఒక్క పని ప్రజల డబ్బుతోనే చేశారని అంటున్నారు, మీరేమనుకుంటున్నారు? అంటే ఇప్పుడు వీళ్ళు ఏమన్నా సొంత డబ్బులతో చేస్తున్నారా? వీళ్ళు కూడా ప్రజల నుంచి ఏదైతే రెవెన్యూ రూపంలో గవర్నమెంట్ సంపాదించిందో దాన్ని ఖర్చు పెట్టడమే కానీ ఎవరు కూడా జేబులో డబ్బులతో చేయరు కదా. అలానే సోషల్ మీడియా కేసుల గురించి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెనకుండి నడిపిస్తున్నారని అంటున్నారు, మీరేం చెప్తారు దాని గురించి? అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు వెనకుండి నడిపించట్లేదా? ఎవరికైనా ప్రతి ఒక పార్టీ ఉందంటే పార్టీ తాలూకా అండదండలతో, పార్టీ తాలూకా దాంతోనే ఒక కార్యకర్త కానీ ఒక సోషల్ మీడియా కానీ వేరే వాళ్ళు ఎవరైనా ఒక ముందు అడిగి వేయాలంటే పార్టీ తాలు దన్ను ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నారని కాదు, అది పార్టీ మీద అభిమానంతో అవతల వాళ్ళు చేసే వికృత చేష్టలకి వీటన్నిటికి కూడా సమాధానంగా ఇదని పుడుతుంది. ఒక ఏంటంటారు దాన్ని, ఒక విప్లవం పుట్టిందంటే ఒక నాయకుడి నుంచి ఇది కాదు, గుండెల్లోంచి పుట్టాలి. అది ఆ పుట్టిందే ఈరోజు ఈ సోషల్ మీడియా తాలూకా ఎఫెక్ట్ అంతాను. ఎవరో చెప్తే చేసేది కాదు ఇది. అంటే జగన్ అనే వ్యక్తి రిషికొండలో కట్టిన ప్యాలెస్, అదే రిషికొండ గురించి అసలు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, మీరేమనుకుంటున్నారు దాని గురించి? అంటే ప్రజల డబ్బుతోనే కట్టాడని, సొంత అవసరాలకే కట్టుకున్నాడని అంటున్నారు, నివాసం చేయడానికి. మీకు చెప్తున్నాను, ప్రజల డబ్బుతో కాకుండా ఏ రాజకీయ నాయకుడు ఎవరైనా సరే సొంత డబ్బులతో ఎవరూ కట్టరము. అలాగని ప్రజల డబ్బులు అంటే ప్రజల డబ్బులు కాదు, అది రెవెన్యూ. ఏదైతే మనం ఈ గవర్నమెంట్కి మన రెవెన్యూ ఇన్కమ్ వస్తుందో దాన్ని మనం కొన్ని అవసరాలకి కొంత జనరేట్ చేస్తాం. ఆ జనరేట్ చేసిన దానిలోనే అది జగన్మోహన్ రెడ్డి సొంతంగా ఎక్కడికి చెప్పలేదు కదా. అది దేనికైనా వాడుకోవచ్చు. ఇప్పుడు మనకి నేవీ పూర్తిగా విశాఖపట్నంలో బాగా ఎస్టాబ్లిష్ అయిపోతుంది. రాష్ట్రపతులు వస్తున్నారు, దేశాల నుంచి మొన్న 140 దేశాల ప్రతినిధులు వచ్చారు. అటువంటి వాళ్ళు వచ్చి ఉండడానికి దానికి తగ్గట్టుగా ఉండాలి కదా బిల్డింగ్స్. ఏదన్నా దానికి తగ్గట్టుగా ఆయన చేయించాడు. ఆయన సొంతగా చేయించుకోలేదు, ఆయన ఉండడానికి చేయించుకోలేదు, నాకని ఆయన అనలేదు, లేకపోతే మా పార్టీ వాళ్ళకని కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి చెప్పలేదు. దాన్ని అలాగా దాన్ని తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఇది ఆయన సొంతం, ఆయన అభిరుచికి తగ్గట్టుగా చేసుకున్నాడు, అది ఇలాగా ఇది ఇలాగా అంటున్నారు. కానీ ఆయన ఎక్కడ చెప్పలేదు అన్నమాట. క్లియర్గా చెప్పాడు, ఇది ప్రభుత్వం నుంచి పైనుంచి ఎవరైతే ఇంతకుముందులా కాదు, దేశాల ప్రతినిధులు ఎవరైతే వస్తున్నారో అలాంటి వాళ్ళు ఉండడానికి అనుకూలంగా ఉండే విధంగా గవర్నమెంట్ బంగ్లా, ఇంతకుముందు వైజాగ్లో గవర్నమెంట్ బంగ్లా ఉంది, అది ఎప్పుడుదో బ్రిటిష్ కాలం నాటిది. దాన్నే ఈ రోజుకి గవర్నమెంట్ బంగ్లాను వాడుతున్నాం. రాష్ట్రపతి వచ్చిన అబ్దుల్ కలాం గారు వచ్చినప్పుడు అక్కడే ఉన్నారు, రాజ్నాథ్ కోవింద్ గారు వచ్చినారు. ఇప్పుడు వీళ్ళు వస్తే దానికి తగ్గట్టుగా అవసరాలకు వాళ్ళకి అనుకూలంగా ఉండేలా కట్టించారు. ఇప్పుడు అంతే తప్పితే ఆయన సొంతగా కట్టించుకోలేదు, అది ఆయన ఉండడానికి కాదు.